ఉన్నాం. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు బాగోలేదు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనములో మీరెంత వివేకులైతిరా అన్నాడు పౌలు గారు మాట్లాడుతూ. గలతీ 3:3 మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారా? ఎంత దారుణం! ఎంత వివేకులయ్యారా? మొదటేమో ఆత్మానుసారంగా ప్రారంభించారా, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులైపోతున్నారా? అంటే శరీరానుసారమైనవన్నీ కూడా మీలో వచ్చేసినాయా? ముగింపు అలా ఉందా? ప్రారంభం ఎంత బాగుంది, ఆత్మానుసారముగా ఉంది. ముగింపు ఎలా ఉంది, శరీరానుసారముగా మీరు పరిపూర్ణమైపోతా ఉన్నారా అని పౌలు గారు మాట్లాడారు. ఆలోచన చేస్తున్నారా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నోవహు యొక్క కార్యారంభం చాలా బాగుంది. ఈ తరము వారిలో నీవేనా ఎదుట నీతిమంతుడవై ఉన్నావయ్యా నోవహు. అబ్బా, దేవుని చేత ఘనత. ముగింపు ఎలాగుంది? పడి ఉండెను, శాపాల పోలయ్యాడు, శపించేవాడుగా ఉన్నాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సొలొమోను కార్యారంభం ఎలా ఉంది? రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4వ వచనం అండి. గిద్యోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక గొర్రెలను నడిపించుటకై 3వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి సార్. రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఏమండి, సొలొమోను రాజు ఆ దేవునికి బలిపీఠములు ఎన్ని 1000 దహన బలులు అర్పించాడు. ఇది సొలొమోను యొక్క ప్రారంభం. వెంటనే దేవుడు 5వ వచనములో నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో అడుగు, నేను ఇచ్చేస్తానన్నాడు. సొలొమోనా, నేను నీకు దేనిని ఇవ్వటం ఇష్టమో, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తానంటూ వచ్చాడు కదా, అన్నాడు కదండి. 5వ వచనం, యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో. సొలొమోనా, 1000 దహన బలులు అర్పించావా? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో అడుగు, నేను ఇస్తానన్నాడండి. 9వ వచనంలో సొలొమోను అంటున్నాడు, నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏ హృదయం? నేను చిన్నవాడిని, ఇంత జనాన్ని నాకు ఇచ్చావు, రాజు చేశావు, ఇప్పుడు నాకు వివేకము గల హృదయం దయచేయి, ఎలా పరిపాలించాలో నేర్పించు అని చెప్పాడు అంటాడు. వెంటనే దేవుడు అతనికి వివేక జ్ఞానం ఇచ్చాడండి. 2 స్త్రీలు వచ్చారు, వేశ్యలైన స్త్రీలు 2 వచ్చారు. వారు వచ్చి, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామండి, దానికో పాప ఉంది, నాకు పాప ఉంది, దానికో పిల్లడు ఉన్నాడు, నాకు పిల్లడు ఉన్నాడు. ఇది దాని పిల్లోడిని పక్కలో వేసుకుని చెప్పేసింది. మెలుగు వచ్చి నా బతికున్న పిల్లోడు పట్టుకెళ్ళి పక్కన పెట్టుకుంది, చచ్చిపోయిన పిల్లడు వచ్చి నా దగ్గర పెట్టిందండి రాజు గారండి. ఇప్పుడు బతుకున్న పిల్లోడు నా పిల్లోడు అండి అన్నది. రాజుగారు ఏం చేశారు, ఓ పని చేయండి, కత్తోడు పెట్టండి అన్న. ఇప్పుడు బతికున్న పిల్లోడిని ముక్క చేసి సగం ముక్క నీకు సగం ముక్క తనకి ఇద్దాము. ఇప్పుడు ఒరిజినల్ తల్లి ఉంది కదా, ఆవిడ ఏమన్నదంటే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 26వ వచనం. అందుకు రాజు బతికున్న బిడ్డను ఎంత మాత్రం అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి బిడ్డ విషయమై వేగులు కలుపుకొని
కలుపుకుపోయిన రాజునొద్ద ఆయ్. నా ఏలిన వాడు ఆ బిడ్డను ఎంత మాత్రము సంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. కదండి, చచ్చిపోయిన బిడ్డ తల్లి ఏమో నా బిడ్డ అలా చచ్చిపోయింది కదా, ఆ బిడ్డ ఎందుకు ఉండాలి అని చెప్పేమన్నారు. రాజు గారికి దైవిక జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా, కాబట్టి రాజు గారు సొలొమోను గారు ఏం చేశారు, కత్తి పట్టరండి బతికన్నా ఉండేది మొక్కలు చేసి అటు మొక్క ఇప్పుడు ముక్కించేద్దాము అన్నాడు. ఇప్పుడు ఆ బ్రతికిన బిడ్డ యొక్క తల్లి పేగులు దొరికిపోయారు. అన్నది వద్దండి, ఆ బిడ్డను అలకొంచండి అన్నది. అప్పుడు రాజు గారి తీర్పు ఎలాగుందంటే 27వ వచనం, బతికున్న బిడ్డను ఎంత మాత్రమో చెప్పక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను రాజు గారికి. ఈ సొలొమోను తీర్పు తీరుస్తా ఉంటే 28వ వచనంలో అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును కూర్చి విని న్యాయము విచారించడం యందు రాజు దైవ జ్ఞానమును తినవాడు. సొలొమోను ఏం పొందినవాడు? 1000 దహన బలులు అర్పించిన వాడు. గుర్తుపెట్టుకోండి, 1000 దహన బలులు అర్పించిన వాడు. దేవుడు వచ్చి నీకేం కావాలో అడుగు నేను ఇస్తానంటే జ్ఞానం అడిగిన వాడు, జ్ఞానమియ్యగా జ్ఞానముగా తీర్పు తీర్చిన వాడు కదండి. ఎంత జ్ఞానము! 4వ అధ్యాయము 29వ వచనం, దేవుడు జ్ఞానమును సత్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. కదండి, ఇప్పుడు వివేచింప సత్యము కాని జ్ఞానం సొలొమోనుకు వచ్చిందండి. జ్ఞానం దయచేయన్నాడు కదా, దేవుడు ఇచ్చాడంట. ఇస్తే చూడండి, ఈ యొక్క సొలొమోను జీవితాన్ని చూస్తా ఉన్నాం. 32వ వచనంలో అతడు 3000 సామెతలను 1005 కీర్తనలను రచించాను. సామెతలు రచించేశాడు, కీర్తనలు రచించేశాడు, వేలుకి వేలే. అంతేకాకుండా చెట్ల శాస్త్రం కదా, చెట్ల గురించి అంట, అదేవిధంగా పక్షుల గురించి అంట. ఆలోచన చేస్తున్నారా? చూడండి అక్కడ 33వ వచనంలో అతడు చెట్లన్నిటిని గురించి అతడు వ్రాసెను, మరియు మృగములను గురించి పక్షులను గురించి అతడు వ్రాసెను కదండి. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము రాసేసాడంట ఆ రోజుల్లో. ఇప్పుడేదో అంటున్నారు కానీ చదువుల్లోనూ అప్పుడే రాశాడు. ఎంత రాశాడండి! ఎంత రాసిన వాడు ఏమన్నాడు అనంటే, నా తండ్రి దేవుని మందిరం కట్టాలని ఆశపడ్డాడు, దేవుడు నా తండ్రిని కట్టొద్దన్నాడు, ఇప్పుడు నేను కట్టాలి అని చెప్పి హీరాముతో మాట్లాడి మందిరాన్ని కట్టాడండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. చూడండి 6వ అధ్యాయం 38వ వచనం 2వ భాగం చూడండి. మందిరము సమాప్తమయ్యను 7 సంవత్సరములో సొలొమోను దానిని కట్టించి దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి దహన బలులు అర్పించాడు, దేవుని అతని జ్ఞానం సంపాదించాడు, ఆ న్యాయపు తీర్పు తీర్చాడు. అంతేకాకుండా దేవుని మందిరాన్ని కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంత మందిరాన్ని కట్టించిన తర్వాత అతను ప్రార్థన ప్రారంభించాడండి. చూడండి ప్రార్థన 8వ అధ్యాయంలో 22వ వచనం, ఇశ్రాయేలీల సమాజమందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను కిందున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు అన్నాడు. పెద్ద ప్రార్థన. దేవా, ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా పాపం చేశారనుకో, ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించు. వారి పాపాలు ఏం చేయాలంట? 34వ వచనం, నీవు ఆకాశమందు విని
ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రక్షించు. ఇంత పెద్ద ప్రార్థన అండి, చాలా పెద్ద ప్రార్థన ఈ భక్తుడు చేశాడు. చేసి 54 వచనం, సొలొమోను ఎలాగ ప్రార్థించుటయో విన్నపములు చేయుటయో ముగించి ఆకాశముతో తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అన్ని లైన్ గాను అని అంటే, ఇశ్రాయేలు ప్రజలను దీవించిన వాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు ప్రార్థన చేసిన వాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మందిరాన్ని కట్టించిన వాడు, దేవుని యొద్ద నుండి జ్ఞానము సంపాదించిన వాడు, దేవుని యొద్ద నుండి జ్ఞానం సంపాదించి న్యాయమైన తీర్పు తీర్చిన వాడు. అదే సమయంలో అతడు దేవునికి 1000 దహన బలులు అర్పించిన వాడు. చివరికి దేవుడే అతని యొద్దకు వచ్చి, సొలొమోనా నీకు ఏమిటో నాకు ఇష్టము, నీకు ఇష్టం అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడంట. అంత గొప్ప యోధుడు. వృక్షశాస్త్రము, జంతుశాస్త్రం అన్నీ రాసేసాడు, సామెతలు రాసేసాడు. అంత చేసిన వాడు ఎలాగుంటాడో అని శాబాదేశపు రాణి అంట 10వ అధ్యాయము 1వ వచనములో ఆ విన్నదంట. శాబాదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని మూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించగా వచ్చాను. శబాదేశపు రాణి వచ్చింది, ఆయన గురించి విన్నది, చూడటానికి మాటల ద్వారా శోధించడానికి ఆమె రాగా ఆమెకు కావలసినవన్నీ కూడా ఇచ్చి పంపించారు. నీ ఎదుట ఉన్నటువంటి నీ సేవకులు ధన్యులయ్యా సొలొమోను అని చెప్పేసి వెళ్ళిపోయిందాడు. అంత జ్ఞానవంతుడము, జ్ఞానవంతుని దగ్గర ఉన్నందుకు వాళ్ళు కూడా గొప్ప జ్ఞానులైపోతారు అని ప్రశంసించి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప వీరుడు సొలొమోను అంటే. ప్రారంభం ఎలాగుంది? ఆత్మానుసారమైన ప్రారంభం. మరి ముగింపు ఎలాగుందండి అని అంటే 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో చూడండి, చివరి భాగం, మొదటి వచనం చివరి భాగం. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోగించి. ముగింపు ఎలా ఉంది? ప్రారంభం ఎలా ఉంది? ఆత్మానుసారంగా ప్రారంభించాడు. ముగింపు ఎలా ఉంది? అనేకమైన స్త్రీలను మోహిస్తా ఉన్నాడు. రెండవది కామాతురత కలిగిన వాడై. ఏం కలిగిన వాడై? కామాతురత కలిగిన వాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఇది దేవునికి విరోధమైన కార్యం. శారీర సంబంధముగా దిగజారిపోయాడు, ఆత్మ సంబంధంగా ప్రారంభించాడు, కానీ శరీర సంబంధముగా దిగజారిపోయాడు. నోవహు కూడా ఆత్మ సంబంధముగా ప్రారంభించాడు, శరీర సంబంధముగా దిగజారిపోయాడు. కార్యారంభం బానే ఉంది, కార్యాంతం మాత్రం బాలేదు. వారిని ఉంచుకొనుచు వచ్చెను కదండి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం చేసిరి? త్రిప్పివేసిరి. సొలొమోను 4వ వచనంలో అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేయగా ఇతర దేవతల తట్టు త్రెప్పగా. భార్యలు ఏం చేశారు? ఇతర దేవతల తట్టు త్రెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎదుట యథార్థముగా లేకపోయేను. ఒకప్పుడు యథార్థంగా ఉన్నావు, దేవా అని 1000 దహన బలులు అర్పించాడు, దేవా అని గొప్ప ప్రార్థన చేశాడు. ఆలోచన చేస్తున్నారా? న్యాయముగా తీర్పు తీర్చాడు. దేవుడే దిగొచ్చాడు. నీకేమిచ్చుట నీకు ఇష్టమో అడుగు, నేను ఇస్తానన్నాడు. అంత గొప్ప ఆత్మీయుడు. శారీర సంబంధం దిగిపోతామన్నాడు,
భార్యలు అతని హృదయమును త్రిప్పివేయగా అతను ఏం చేస్తున్నాడు అంటే యథార్థ హృదయుడుగా లేకపోయాను. మొట్టమొదటి మాట. రెండవది, అతడు అంటే సొలొమోను అస్తారోతును సిదోనీయుల దేవతను మిల్కోను అను అమోరీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఒకప్పుడు దేవుని అనుసరించి నడిచిన వాడు, దేవుడే తప్ప ఇంకెవరున్నారు? దేవా యెహోవా, ఈ నీ ప్రజలు ఎక్కడెక్కడున్నా ఈ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించు, వారి పాపాలు క్షమించు, తిరిగి వారిని వారి స్వస్థలాలకు చేర్చు అని చెప్పి ప్రార్థించిన వాడు అన్య దేవతల వైపు తిరిగాడు, వాటిని అనుసరించాడు. అంటే పూజ అనుసరించడం అంటే వాటికి పూజిస్తా ఉన్నాడు, వాటిల్లో అనుసరిస్తూ ఉన్నాడు, నడిచెను. వాటిని అనుసరించి నడిచాడు. అంతేకాదు, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి కదండి, చెడు నడత యథార్థమైన వాడుగా లేకపోయాడు. అన్య దేవతలను అనుసరించాడు, వారు చెప్పినట్టు నడిచాడు. అంతేకాకుండా దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను యెహోవాను అనుసరించలేదట. ఒకప్పుడు అనుసరించిన వాడే, ఇప్పుడు ఏమయ్యాడు అంటే అనుసరించలేదు. అనుసరించకుండా సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠము కట్టించెను కదా. ఒకప్పుడు దేవుని మందిరము కట్టించిన వాడు 7 సంవత్సరాలు అహర్నిశలు శ్రమపడి ఆ మందిరముల గురించి చింత, ఆ మందిరముల గురించిన వేదన, ఆ మందిరముల గురించిన ఆత్రుతతో ఆ మందిరాన్ని కట్టించినటువంటి సొలొమోను ఇప్పుడు కెమోషు, మొలెకు అను దేవతల బలిపీఠాలు కడతా ఉన్నాడు. ఎంత బాధాకరమో. ఆనాటి ప్రజలు ఏమనుకుని ఉంటారు? వాళ్ళు ఎంత రోధించుంటారు? ఏంటి మన రాజుగారు ఎలా అయిపోయారు? ఒకప్పుడు సైన్యములకు అధిపతి యెహోవాను అనుసరించిన వాడు ఇప్పుడు ఎందుకు పనికిరాని లోక సంబంధమైన దేవతల వైపు తిరిగాడు, వాటికి బలిపీఠాలు కడతా ఉన్నాడు. ఒకప్పుడు దేవునికి మందిరాన్ని కట్టిన వాడు, ఒకప్పుడు దేవునికి ధూపం వేసేవాడు. బలిపీఠం అంటే బలిపీఠాల దగ్గర 1000 దహనములు అర్పించాడు. ఇప్పుడు అక్కడ అర్పిస్తున్నాడు. పనికి మాలిన దేవతలకు అతను ఏం చేస్తా ఉన్నాడు అంటే బలులు అర్పిస్తా ఉన్నాడు. అది సిదోనీల దేవత అన్నాడు, అది అమ్మోనీల హేయమైన దేవత అన్నాడు, అది మోయాబీల హేయమైన దేవత అన్నాడు. ఈ దేవతలకు అతను ఏం చేస్తా ఉన్నాడు అంటే బలిపీఠము. ఎంత దిగజారిపోయాడు. కార్యారంభం ఎలాగుంది, ప్రారంభం ఎలాగుంది, ముగింపు ఎలాగుంది, నోవహు ప్రారంభం ఎలాగుంది, నోవహు ముగింపు ఎలాగుంది, సొలొమోను ప్రారంభం ఎలాగుంది, సొలొమోను ముగింపు ఎలాగుంది, నీ ప్రారంభం ఎలాగుంది, నీ ముగింపు ఎలాగుంటుందో. ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు, బాప్తిజం పొందినప్పుడు మందిరానికి క్రమంగా వచ్చేవాడివే, మందిరానికి క్రమంగా వచ్చేదానివే, దేవుని మందిరంలో ఒక పాత్రగా వాడబడుతూ ఉండేదానివే. ఇప్పుడు ఏమైంది? ఐహిక విచారం. ఏ విచారం? అప్పుడు లేదే. ప్రారంభం ఆత్మ సంబంధమైన ప్రారంభమే, ముగింపు ఎలాగుంది? శరీర సంబంధమైన ముగింపు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. బ్రతుకుతామా? ఎంతకాలం బ్రతుకుతావు? ఈ లోకము శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ చనిపోయాక ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యంలో ఉంటావా, ఆరుని అగ్నిలో ఉంటావా?
ఆలోచన చేస్తున్నారా? నోవహు ప్రారంభాన్ని మనం చూస్తున్నాం, ఎంత ఘనంగా ఉందో. ముగింపును మనం చూస్తున్నాం కదా, ఎంత బాధాకరం. అతడు వస్త్రహీనుడై, అతడు త్రాగాడంట, మొత్తుడయ్యాడంట, వస్త్రహీనుడై తడి ఉండేను. అక్కడ చాప్టర్ క్లోజ్. మరలా నోవహు గురించి మాటలు మనకు వినపడదు. సొలొమోను యొక్క చాప్టర్ చూస్తా ఉన్నాం. ప్రారంభం బానే ఉంది, ముగింపు ఎలా ఉందండి కదా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం అండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. చదవండి, ఇంకా ఉంది అక్కడ. అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలులు ఎవరనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతడి సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతడి సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, హద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కమానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏమర్థమైంది? ఈ వచనాల్లో మనకేం అర్థమవుతుంది? ఏం గమనించగలుగుతా ఉన్నాం? ఇస్కరియోతు యూదా ప్రారంభం ఎలా ఉందండి కదా. ఇస్కరియోతు యూదా ప్రారంభం 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చెను. 12 మంది శిష్యులను పిలిచాడట. ఇందులో ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్రారంభ దినాలలో అధికారము కలిగిన వాడు. గమనించాలి, అధికారం ఇచ్చాను అన్నాడు. ఏ అధికారం ఇచ్చాడు అని అంటే 3 విషయాలు రాస్తా ఉన్నాడు. 1, అతడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. 2, ప్రతి విధమైన రోగమును. 3, ప్రతి విధమైన వ్యాధిని కదండి స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. ఇస్కరియోతు యూదా అధికారము కలిగిన వాడు. రోగములను వెళ్ళగొట్టుటలో అధికారము కలిగిన వాడు, స్వస్థపరచుటలో అధికారము కలిగిన వాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటలో కూడా అతడు అధికారము కలిగిన వాడు కదా. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటలో అధికారము కలిగిన వాడు. ఇది ప్రారంభం. అపవిత్రాత్మ చేతిలో పడిపోయాడు. అతడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేవాడు. ఏమయ్యాడండి అంటే సాతాను వాణిలో, ఏ సాతానునైతే ప్రారంభ దినాల్లో వెళ్ళగొట్టేవాడో అదే సాతాను అతనిలో. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి, 26వ వచనం. అందుకు యేసు నేనొక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి
సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకు ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ఒకప్పుడు సాతానును వెలగొట్టిన అధికారము కలిగిన వాడు. అది ప్రారంభం, ఆత్మానుసారమైన జీవితం. ఇప్పుడు ఆ మొక్క ఏ మొక్క? క్రీస్తు శరీరం అనే రొట్టె మొక్క. క్రీస్తు శరీరం అనే రొట్టె మొక్క ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యోధాకి ఇచ్చాడో సాతాను వానిలో ప్రవేశించెను. సాతాను వానిలో ప్రవేశించింది. రొట్టె పుచ్చుకొనగానే, ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. ప్రవేశించిందో లేదో ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన అప్పగించిన ఎడల మీరు నాకేమిస్తారు? అంత విచారం అండి. అప్పుడు వరకు యేసు ప్రభుతో తిరిగాడు. యేసు ప్రభు అతనికి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన రోగములను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. అంత అధికారిగా ఉన్నవాడు సొమ్ము సంచి కూడా కదా, సొమ్ము సంచి కూడా దేవుని వాక్యములోని యోహాను సువార్త 12వ అధ్యాయం సొమ్ము సంచి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో సొమ్ము సంచి కనపడుతుంది. చూడండి 5వ వచనం నుంచి. ఈ అత్తరెందుకు వాడు ఎలాగూ చెప్పునది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినవి దొంగిలించుచు వచ్చాను కనుక కదా. యేసు ప్రభు వారికి అత్తరు వస్తుందో కాదు. అయ్యో ఇన్ని డబ్బులు పెట్టి ఇంత అంతలు వేస్ట్ చేయడం ఎందుకు? ఇది అమ్మి బీదలకేమో చెప్ప. బీదల మీద ఉన్న ప్రేమ కదా అక్కడ. వాడి దగ్గర డబ్బు సంచి ఉంది, క్యాషియర్ అయినా ఆయన దగ్గర డబ్బు సంచి ఉంది. ఆ డబ్బు సంచిలోది కొంచెం దొంగిలించుచూ వచ్చాడట. ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు వాడు? ఎప్పుడైతే దొంగిలించుచూ వచ్చాడో అప్పుడే ప్రవేశించింది సాతాను. ఆలోచన వచ్చింది కదా, ఆ మోయిన డబ్బుల కొన్ని తీసుకుందాం మనం అని తీసుకునేటప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది? దురాలోచన వచ్చింది. ఆ తర్వాత 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 ధనాపేక్ష వచ్చింది. ఆయన నేను మీకు అప్పగించాననుకో, మీరు నాకేమిస్తారు? వాళ్ళేమన్నారు? 30 వెండి నాణాలు ఇస్తామన్నారు. లోకాశలకు పోయాడు, 30 వెండి నాణాలు ఇస్తానన్నాడు అన్నాడా లేదు? చదువుదాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం అండి. మత్తయి సువార్తలో 26:14 26వ అధ్యాయము దొరికిందా? అతడు అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చేది. ఎంత విచారం అంటే యేసు ప్రభు వారిని అమ్ముకుంటానికి గల కారణం అతడు దొంగ అయ్యుండి. కాబట్టి ఈ ఆఫీసుల్లో పనిచేస్తారు, హోటల్స్లో పనిచేస్తారు, ఎక్కడెక్కడ పనిచేస్తారు. నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళ రేంజ్ పెరుగుతూ ఉంటుంది. అపనమ్మకం ఏదో తీసుకొచ్చేద్దాం అని అనుకుంటే ఇది ఏం ప్రవేశించినట్లు? సాతాను వాణిలో ఈ సొమ్ము సంచిలోంచి కొంత తీసుకుందామని తీసుకుంటూ వచ్చాడు. ఈ 10, 20, 30, 50, 100 ఏదో ఇది తీసుకుంటూ యేసు ప్రభువుని వేసుకుంటే ఇంకెక్కువ వస్తాయి కదా ఆలోచన. 30 వెండి నాణాలు అన్నాడు. ఆ 30 వెండి నాణాలు తీసుకున్నాడు. అనుభవించాడా? చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం అండి.
అపోస్తల కార్య గ్రంథములో తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్నా యోధా ఏం చేశాడంట? తప్పిపోయి పోగొట్టుకున్నా ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఒకరిని ఏర్పరచుకొనమన్నాడు. వీళ్ళ విషయాలు ఏది చెప్తున్నానంటే, తప్పిపోయి ఏం చేశాడంట? అతడు తప్పిపోయి పోగొట్టుకున్నాడట. యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్నాడు. తప్పిపోయి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆ వెండి నాణాలు ఏమన్నా అనుభవించాడంటే అనుభవించలేదు, కానీ పోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. నిరపరాధిని నేను అప్పగిస్తా ఉన్నాను అని పోయి ఉరిపెట్టుకొని అతడు ఏమయ్యాడు అని అంటే, చదువుదాం మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27వ అధ్యాయము చూడండి, 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకోలేను. ఎంత బాధాకరం! అనుభవించాడా? కష్టపడ్డాడు. ఈయనే ఆయన అని చెప్పి ఒప్పించాడు. యేసు ప్రభు వారిని అప్పగించాడు. అప్పగించే వారు 30 వెండి నాణాలు ఇచ్చారు. ఆ 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. అనుభవించాడా? పోయి ఉరి పెట్టుకొని తన చోటికి పోవటానికి తప్పిపోయాడు. అంటే పరలోక రాజ్యానికి చేరటానికి తప్పిపోయాడు, చేరలేకపోయాడు. కార్యారంభములో అధికారము కలిగిన వాడు, కార్యారంభములో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేవాడు, కార్యారంభములో ప్రతి విధమైన రోగములను స్వస్థపరిచేవాడు, అంత అధికారము కలిగిన వాడు. ముగింపు వచ్చేటప్పటికి సాతాను వానిలో అవకాశం ఇచ్చాడు కదా. సాతానుకు అవకాశం ఇవ్వకండి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు పడవేస్తాడు. అవకాశం ఇచ్చారు, ఎక్కడికో తీసుకెళ్తాడా? ఏం పర్వాలేదు, మనం చేసాం కదా, ఏం పర్వాలేదు, ఆడు తీయట్లేదా, ఏం పర్వాలేదు అని చెప్తాడు. అలా 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 ముందుకు వెళితే అగాధ కోపంలో పడతాం. ఎక్కడ పడతాం? తిరిగి లేవలేని స్థితిలో. యోధా తిరిగి లేవలేడు, అమ్ముకున్నాడు, మరలా రాలేడు. సిగ్గు, అవమానం. తోటి అపోస్తలుందరూ కూడా అడుగుతారు, ఎందుకురా పని చేసేవాళ్ళు. ఈ అవమానం భరించలేక అతడు పోయి ఉరి పెట్టుకొని ప్రియులారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలని వాక్యం చెప్తుంది. ఆత్మీయంగా మొదట మీరు ప్రారంభించబడి శారీరానుసారముగా తిరిగి పోతా ఉన్నారే, తిప్పబడతా ఉన్నారే, మీరంతా వివేకుల అని బైబిల్ చెప్తా ఉంది. ఇస్కరియోతు యోధా ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు పతనమయ్యాడు. ఇక అతని సాక్ష్యము లేదు. సొలొమోను ప్రారంభంగానే ఉంది, ఆత్మీయంగానే ఉన్నాడు, కానీ ముగింపు అన్య దేవతలకు బలిపీఠములు కట్టి వాటిని అనుసరించాడు. తర్వాత మరణమాయను. ముగింపు బాగోలేదు, పతనమయ్యాడు. నోవహు ప్రారంభంగా ఉంది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవు, నీతిమంతుడవు, కృపనొందిన వాడవు, నాతో నడుస్తున్నవాడు అన్నాడు దేవుడు. ముగింపు ఎలాగుంది? అతడు ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడి ఉండేను. ఎంత బాధాకరం! సాక్ష్యం ఉందా? కోల్పోయాడు. నోవహు సాక్ష్యాన్ని కోల్పోయాడు, సొలొమోను సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఇస్కరియోతు యోధా సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఆత్మీయతను కూడా ముగ్గురు కూడా కోల్పోయాడు. కనుక విశ్వాసులా, నోవహు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ప్రారంభం బాగానే ఉంది, సొలొమోను ప్రారంభం బాగానే ఉంది, ఇస్కరియోతు యోధా ప్రారంభం బాగుంది, ముగింపే బాగలేదు. మరి మన ప్రారంభం ఎలాగుందో, మన ముగింపు ఎలాగుంటుందో, మధ్యలో మనం ఎలాగుంటున్నామో, ముగింపు కూడా
పౌలు గారు అన్న నా మటుకైతే బ్రతికితానా దేవుడి కోసం, చావైనా మేలే. కనుక విశ్వాసులముగా కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి. మన జీవితాన్ని నోవహు వలె కాదు, సొలొమోను వలె కాదు, ఇస్కరియోతు యోధా వలె కాదు. వారి ప్రారంభాన్ని మనము నేర్చుకోవాలి, ముగింపును మనము నేర్చుకోకూడదు, వదిలిపెట్టాలి. ప్రారంభాన్ని ఎన్నుకోండి. నోవహు నీతిమంతుడిగా బ్రతికాడు, నేను నీతిమంతుడిగా బ్రతకాలి ప్రభువా. నోవహు కృపనుందాడు బాబు, నేను కూడా కృపనుందిన వాడిగా ఉండాలి. సొలొమోను జీవితం చూస్తే నిన్నే ఎంతగానో గర్వపరిచాడు, మందిరంలో ప్రార్థన చేశాడు, మందిరాన్ని కట్టాడు ప్రభువా. ఆయన నిన్ను ఈ దహనములు నడిపించాడు ప్రభువా. ఓకే, ముగింపు వద్దు. ఇస్కరియోతు యోధా ప్రభువా, ఆయన గొప్ప అధికారం ఇచ్చావు ఆయన, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చావు ఆయన, కాదేవా ప్రతి విధమైన రోగములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చావు ఆయన అని ఆ ఇస్కరియోతు ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకున్న ముగింపు వద్దు. విశ్వాసంగా చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. కనుక వీళ్ళ ఆలోచన చేయండి. కార్యారంభము కంటే కార్యాంతము. రక్షించబడ్డాం, రక్షణలో నడుస్తూ ఉన్నాం. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం దేవుళ్ళే, నాకే రావాలి ఈ కష్టాలు, నాకే రావాలి ఈ రోగాలు, నాకే రావాలి ఈ ఆర్థిక ఇబ్బందులు అని అనుకోవద్దు. వెనక్కి తిరగవద్దు. కష్టమైన నష్టమైన చావైనా ఏమైనా బ్రతికు. నేను అనుకున్నాను, బ్రతికించావా? ఆ భయంకరమైన ఐసీలో ఉన్నప్పుడు నేను ఇంకెవరు లేరు కనుక దేవుడితోనే మాట్లాడి ఏమని, బ్రతికించావా? పాడతాను. బ్రతికించావా? గంటల వాక్యం చెప్తారు. లేదా మొన్ను నిన్ను స్తుతించిన సత్యముల గురించి వివరించిన అని దేవుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బ్రతికించాడు కనుక పాడుతూ ఉన్నాను, బ్రతికించాడు కనుక చెప్తూ ఉన్నాను, బ్రతికినంతకాలం కూడా చెప్పుతూనే ఉంటాను. కనుక ప్రియుల ఆలోచన చేయండి. కార్యారంభము కాదు, కార్యాంతము కూడా మంచిదే. మంచి సాక్ష్యం కలిగి లోకాన్ని విడిచి ఆయన సన్నిధికి వెళ్ళే వారముగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కనికర సంపన్నడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. మా ముందు ముగ్గురు భక్తుల నుంచాం. నోవహు జీవితంలో కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నా. కార్యారంభం బాగుంది, కార్యాంతం బాగలేదు. సొలొమోను జీవితంలో కార్యారంభం బాగుంది, కార్యాంతము బాగులేదు. ఇస్కరియోతు యోధా జీవితంలో కార్యారంభం బాగానే ఉంది, కార్యాంతం బాగలేదు. మా జీవితాలు ఎలాగున్నాయో మేము సరిదిద్దుకునే వారముగా నాయన, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని కార్యాంతము వరకు నమ్మకముగా నీలో ఉండటానికి సహాయం చేసి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.